ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకున్న విజయారెడ్డి ఇంట్లో రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పాస్బుక్, బ్యాంక్ బుక్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఆర్థిక సంబంధమైన విషయాలే కారణం అవ్వొచ్చని పోలీసులు అయితే దర్యాప్తులో చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే సిడిఆర్ ఆధారంగా కూడా కేసు దర్యాప్తు అవుతుందంట. అసలు సిడిఆర్ ఏంటి, మరి 6 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేసులో మిస్టరీ అనేది ఇంకా ఏమీ తెలియలేదు. అసలు ఎందుకు తల్లి పిల్లలు కలిసి ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డారనేది మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బ్రదర్ ఎవరైతే చిరంజీవి ఉన్నాడో, విజయారెడ్డి వాళ్ళ అన్న ఒక ఛానల్లో మాట్లాడిన విషయం ఏంటంటే, యాక్చువల్గా పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ చేసిందే నేను. అక్కడ గార్డెన్గా నా పేరే ఉంటుంది, ఎందుకంటే ఆ మస్తమాట వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, పిల్లల్ని తీసుకెళ్లడము, పిల్లల చదువు డిస్టర్బ్ అయిద్దని చెప్పి గార్డెన్గా నా పేరే ఇచ్చాను అని చెప్పడం ఒక పాయింట్ చెప్పారు సార్. ఎందుకు అసలు గార్డెన్గా ఆయన పేరు ఎందుకు ఉంది అంటే ఒకటి, ఈ పిల్లలు మేనల్లుడు మేనకోడలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అత్తమామల దగ్గర ఉంటే ఏదో అప్పుడు చిన్న కీచులాట్లు గొడవలు ఏదో అయితే పిల్లల అందులో విలేజ్ అది సరిగా ఉండదు, పిల్లల ఎడ్యుకేషన్ నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో ఆయనే తీసుకొచ్చి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. తన ఇంట్లో పెట్టుకొని తనే స్కూళ్ళల్లో జాయిన్ చేసి చదివించినాడు. అదేవిధంగా పిల్లల్ని ఇద్దరిని కూడా ఒక 2 years బ్యాక్ వరకు కూడా తన ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడు. అయితే స్కూళ్ళల్లో కాలేజీలో చేర్చేటప్పుడు కూడా ఇద్దరు పిల్లల్ని ఈయన కూడా వెళ్ళి గార్డెన్గా ఆయనే ముందు అసలు కాలేజీలు వెతకడానికి ఈయన వెళ్ళి, అందులో పాత బిల్డింగ్స్ అంటే ఆ పిల్లోడికి బాగుండదు, అమ్మాయికి బాగుండదని మియాపూర్లోనే ఎక్కడో కొత్త బిల్డింగు అన్ని సౌకర్యాలు ఉండే బిల్డింగ్లోనే ఆ అమ్మాయిని చేర్చాడు. చేర్చి తల్లి ఎమోషనల్గా ప్రేమగా అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఎడ్యుకేషన్ నుంచి డిట్రాక్ అవుతుందనే ఉద్దేశంతో నేను గార్డియన్గా ఉన్నాను. అదే కాకుండా మా చెల్లి వస్తే కూడా పంపించకండి, నేనే చెప్తాను, ఒకవేళ అట్లా ఏమైనా పంపించేటట్టయితే నాకు కూడా ఒక మాట చెప్పండి, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ముఖ్యం, వాళ్ళ చదువు ముఖ్యం, కాబట్టి నన్ను అడగకుండా ఎక్కడికి పంపించొద్దు, నా చెల్లి వచ్చినా పంపించొద్దని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పినాను అని చెప్తున్నాడు. మరి అది కాలేజీ వాళ్ళతో క్లారిఫై చేసుకోవాలి, ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ అని, ఎంతవరకు నిజమని. ఒకవేళ అదే నిజమైతే డెఫినెట్గా ఆయన మిగతా విషయాలు కూడా కొంతవరకు నిజం చెప్పినట్టే లెక్క వేసుకోవాలి. అదే కాకుండా ఇంకో విషయం ఏమిటంటే, ఈ అన్న చెల్లెలు ఇద్దరు కలిపి అన్నేమో చిరంజీవి మొదటి నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, రియల్ ఎస్టేట్లోనే సంపాదిస్తున్నాడు. వాళ్ళమ్మ ఒక షేరు, ఈయన ఒక షేరు, చెల్లి ఒక తక్కువ షేర్లలోనే బిజినెస్లు చేస్తారు. ఈ మధ్యకాలంలో కూడా 2-3 అపార్ట్మెంట్లు కట్టినారు, కొన్నారు. సో ఆమె డెసిషన్ ప్రకారమే ఈయన పోతాడు. ఇప్పుడు డబ్బులు రాలేదు కదా, ఎందుకంటే ఆపాను, అదేదో ఒక అపార్ట్మెంట్ అమ్మాలంటే కూడా ఈమె సమాలోచన చేస్తే, నాకు ఇప్పుడు రేట్ రాలేదు కదా, మనం ఇంత పెట్టాము కాబట్టి మనకి ఏదైనా కొంచెం గిట్టుబాటు అయితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆపాను. అదే కాకుండా నేను రియల్ ఎస్టేట్లో పనిచేసే ప్రతి అపార్ట్మెంటు మేము కొనుగోలు చేసింది ఆమె పేరు మీద పెడతాను నేను అని అంటున్నాడు. అంటే ఇద్దరు కలిసి బిజినెస్ చేశారు. ఇప్పటికీ ఉన్నాయి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా అమ్మాయి పేరు మీద ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. బట్ డాక్యుమెంట్లు అవి చూస్తే కానీ తెలియదు ఆయన పేరు మీద ఉన్నాయి, ఈయన పేరు. డాక్యుమెంట్లు ఉంటాయిలే, డెఫినెట్గా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఏమేమి బిజినెస్లు చేశారు, ఎవరెవరు పెట్టుబడి పెట్టారు, బ్యాంక్ డీటెయిల్స్ ఇమ్మంటారు, ట్రాన్స్ఫర్ ఏమేమి ట్రాన్స్ఫర్ చేశారు ఇమ్మంటారు, అవన్నీ బయటకు వస్తాయి. బట్ పిల్లలు ఆయన అంటే నాకు పిల్లలు బాగా అటాచ్డ్, నా మేనల్లుడు నా ప్రతి విషయము నాతోనే ఎక్కువ డిస్కస్ చేస్తాడు, చాలా తెలివైన వాడు, చాలా అప్డేట్గా ఉంటాడు నా మేనల్లుడు అంటున్నా. అట్లాంటి వాడిని ఈమె చనిపోవడానికి ఏ విధంగా కన్విన్స్ చేసింది, ఆమె చనిపోవడానికి ఏ విధంగా ముందుకు వచ్చింది అనేది అర్థం కావడం లేదు అని చెప్తారు. అయితే ఒక్క విషయంలో ఇక్కడ అతను బాధపడేది ఏంటంటే, అన్న చిరంజీవి ఏదైతే ఉన్నారో, ఆ రోజు నాకు ఒక కాల్ వచ్చి ఉంటే బాగుండేది కాలేజ్ నుంచి, యాజ్ ఎ గార్డెన్ గా నేను ఉన్నాను కదా, నాకు కూడా వాళ్ళు సెకండ్ కాల్ నాకు చేసి నన్ను పర్మిషన్ అడిగితే బాగుండేది, ఈ రోజు నా చెల్లి నా పిల్లలు మేనకోడలు మేనల్లుడు బతికే వాళ్ళు అని కూడా చెప్తున్నాడు. అవునవును, ఎందుకంటే ఆయన గార్డియన్ కదా, నేను సెకండ్ నంబర్ ఉంది, నాకు ఇట్లా మీ చెల్లి తీసుకెళ్తా ఉంది, అది నిజమేనా అని ఒక్క కాల్ చేసి ఉంటే నేను డెఫినెట్గా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయిండేవాడిని, దాన్ని ఆపిండేవాడిని, ఎందుకు తీసుకెళ్తున్నావు, ఏం అవసరం ఉందని అడిగిండేవాడిని, క్వశ్చన్ చేసిండేవాడిని, కొంతవరకు నేను నిరోధించగలిగేవాడిని
అది నాకు కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ ఎందుకు చెప్పలేదు అర్థం కాకుండా ఉంది అని ఆయన మదన పడుతూ బాధపడుతున్నాడు. బట్ చూడాలి. అంటే సార్ ఒక విషయం ఇక్కడ మరి కాలేజ్ వాళ్ళు కూడా అంటే తను అంటున్నారు కదా ఆయన ఇక్కడ అక్కడ కూడా మిస్టేక్ జరిగిందండి, వాళ్ళు కూడా తప్పు చేశారు. ఇప్పుడు గార్డియన్ గా పేరు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాల్ చేయాలి కదా సార్. ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం వాళ్ళు కూడా ఏంటంటే ఒక మదర్ వచ్చినా గార్డియన్ గా ఇంకెవరున్నారు సెకండ్ కాల్ ఖచ్చితంగా చేయాలి కదా. అంటే ఒకరే గార్డియన్ నుండి వాళ్ళ బంధువులు ఎవరన్నా వస్తే అప్పుడు గార్డియన్ ని కాల్ చేస్తారు. ఇద్దరు గార్డియన్లు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఒక గార్డియన్ వస్తే ఇంకో గార్డియన్ కి చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా లేదు ఎందుకు వచ్చిన గోల్. ఇంకొకటి, కోర్టు కేసుల్లో భార్యాభర్తల వ్యవహారం ఉండిందనుకో, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయేదో డైవర్స్ తీసుకున్నారో ఏమో, సరే ఇద్దరు జాయిన్ చేస్తే నా కొడుకుని చూడడానికి నేను వెళ్తాను, మా అమ్మాయిని చూడడానికి నేను వెళ్తానని భర్తనో భార్యనో అంటే అప్పుడు మీరు ఇద్దరికి పర్మిషన్ ఉంది, ఎవరు వచ్చినా కూడా ఇంకోళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలనేది కండిషన్ పెడతారు. ఆ విధంగా పోతారు. వాళ్ళతో పంపించేటప్పుడు కూడా రెండో వ్యక్తి యొక్క అభ్యంతరాలని చూసుకొని ఆ విధంగానే పంపిస్తారు. బట్ ఇక్కడ అది బహుశా ఎందుకు చెప్పలేదు అంటే ఇద్దరు కామన్ గార్డియన్సే కానీ వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు కాబట్టి చేర్చింది ఆయనే కాబట్టి బహుశా తల్లే కదా తీసుకుపోయేది. వేరే వాళ్ళు అయింటే బహుశా అడిగేవాళ్ళేమో. తల్లే కదా అనే ఉద్దేశంతో ఏ తల్లైనా తన పిల్లల్ని, అంటే నేను చచ్చిపోయినా మామూలుగా బావిలో ఎక్కడైనా పడినప్పుడు నేను చచ్చిపోయినా పర్వాలేదు నా పిల్లలు బతకాలని వాళ్ళ కోసం తాపాత్రయపడతారు చాలామంది. ఇప్పుడు మొన్న అక్కడ క్యాన్సర్ దానికి పేషెంట్లో కిడ్నీ ఒకటి ఆల్రెడీ ఇచ్చింది, ఇంకోటి ఇవ్వాలి. ఎట్లా అంటే నా రెండో కిడ్నీ కూడా ఇచ్చేయండి, నాకు అవసరం లేదు, మా పిల్లోడు బతికితే చాలు. తల్లి ప్రేమ అట్లా ఉంటుంది. అట్లాంటిది మరి ఈమె నేను చనిపోయినా పర్వాలేదు నా పిల్లలన్నా బ్రతికి ఉంటే చాలు కదా అని అనుకోవాలి. అది ఎందుకు అనుకోలేదో నాకు అర్థం కాలేదు. ఆమె ఇంత వయసు వచ్చిన పిల్లలు ఆ పిల్లల్ని ఏ విధంగా కన్విన్స్ చేసిందో డెఫినెట్గా ఏదో స్ట్రాంగెస్ట్ కారణం ఉండాలి. ఏదో స్ట్రాంగెస్ట్ కారణం ఉంటే తప్ప ఇప్పుడు మామూలుగా జీవితం పైన విరక్తి పుట్టు ఇంకో రకంగా ఉంటే వాళ్ళే విషం దాగో ఫ్యాన్ కూరేసుకునో పైనుంచి దుంకో ఇంకోటి చేసుకొని చనిపోతారు. అంతేగాని వయసు వచ్చిన పిల్లలు టీనేజ్ పిల్లల్ని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళను కూడా తమతో పాటు చచ్చిపోవడానికి ప్రేరేపితం చేసి చంపాల్సిన అవసరం ఏముందో డెఫినెట్గా ఈ మిస్టరీ వీడాలి. వీడితే కానీ మనకు అసలు విషయం తెలియదు. ఎందుకంటే వయసులో ఉన్న పిల్లలు ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు అంటే సంకలు ఎత్తుకొని ట్రైన్ మీద దొరికితే పట్టుకు చనిపోయిన రోజులు ఉన్నాయి. తల్లి ఇప్పుడు చిన్నపిల్లల్ని బావిలోకి దోసేసి 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లల్ని చూసి ఆమె దుంకిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాని 16-17 ఏళ్ళ పిల్లలు ఎవరు ఒప్పుకుంటారు, ఎందుకని క్వశ్చన్ చేస్తారు, నాలెడ్జబుల్. కాబట్టి దేర్ మస్ట్ బి ఏ స్ట్రాంగ్ రీజన్. థ్యాంక్ యూ సార్.